కాకినాడ నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ వారధి ప్రస్తుతం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రహరీ గోడలే ప్రాణాలకు ముప్పుగా మారాయి. వారధికి ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కాలక్రమేణా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పలుచోట్ల సిమెంట్ పెచ్చులు ఊడిపోవడం, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడటం వల్ల గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వారధి మీదుగా ప్రతిరోజు వందలాది మంది పాదచారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడలు కూలిపోతే భారీ ప్రమాదం సంభవించి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ సమస్య కొత్తది కాదని, చాలా కాలంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. పరిస్థితి రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో గోడల బలం మరింత తగ్గే అవకాశం ఉందని, భారీ వర్షాలు లేదా అధిక వాహనాల కంపనాల కారణంగా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సంగాని నందం స్థానిక నాయకుడు ధోని చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ వారధి ప్రహరీ గోడల దుస్థితిని వివరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా ప్రారంభించేలా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తే సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు, ప్రమాదం జరగక ముందే నివారించడమే ప్రభుత్వ బాధ్యత అని స్థానికులు స్పష్టం చేస్తూ అధికారులు ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అమలాపురం ఇవన్నీ ఎన్నో రకాల పెద్ద పెద్ద వెహికల్స్ ఎన్ని వెళ్తుంటాయి రోజు కూడా. ఈ బ్రిడ్జి రెండు వైపులా రైలింగ్ పూర్తిగా పాడైపోయి చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటువైపు ఒకవైపు ఏమో స్కూల్ ఉండి స్కూల్ పిల్లలు రోజు కూడా ఈ బ్రిడ్జి పక్క నుండి వెళ్తున్నారు. అటువైపు ఏమో నాగరాజపేట ఏరియా ఇంకా ఇతర ఊళ్ళ నుంచి వచ్చి ప్రజలు కూడా అటువైపు వెళ్తున్నారు. పూర్తిగా పాడైపోవడం వల్ల రైలింగ్ అంతా కూడా చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. కాబట్టి గోడలు చూడండి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఇది ఇప్పుడు మల్లాపురం గారు ఉన్న టైంలో కట్టిన బ్రిడ్జి ఇది. ఇప్పుడు వరకు ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసి ఏదో మొక్కుబడిగా చేయటం తప్ప పూర్తిగా ఈ బ్రిడ్జి పని పూర్తిగా చేస్తే కానీ దీనికి మోక్షం రాదు. అలాంటి పరిస్థితిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పూర్తిగా గోడలు ఇటువైపు అటువైపు పాడైపోయి ఉండిపోవడం వల్ల గోడలు పెచ్చులు రాలిపోయి పిల్లలనే కూడా పడుతున్నాయి. చాలా మంది దెబ్బలు కూడా తగిలాయి. వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి లోకల్గా ఉన్న అధికారులు అందరూ కూడా దీని మీద స్పందించి, అలాగే స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు కూడా దీన్ని ఒకసారి పరిశీలించి ఈ బ్రిడ్జిని ఈ త్వరితగతిన దీని పనులు చేయించారని చెప్పేసి మేము దీన్ని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ బ్రిడ్జి పరిస్థితి చూస్తుంటే అని చెప్పి దీన్ని చూడవలసి కోరుతున్నాం. స్థానిక జగన్నాథపురం వాస్తవ్యాన్ని నేను డైలీ పక్క నుంచి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఇరువైపులా ఎన్టీఆర్ వారధి ఇరువైపులా కూడా గోడలు శుభ్రంగా శిథిలావస్థలోకి చేరుకున్నాయి. అది కూలిపోయే ప్రమాదం ఉంది. రోడ్డు అంటే బాటసార్లు కానీ ఏటకెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ మీద పడితే ప్రాణ పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ వారు, అధికారులు కూడా స్పందించి దీన్ని వెంటనే రిపేర్లు చేయించి ఈ యొక్క ఎన్టీఆర్ పేరు నిలబెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇదంతా కూడా చూడండి ఒకసారి. మేము చెప్పిందే కాదు, మీరు ఒకసారి చూస్తే మీకు అంటే మీరే చూస్తే తెలుస్తుంది. దీని మీద వెంటనే చర్య తీసుకోండి అనేసి కోరి ప్రార్థిస్తున్నాం.